అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ప్రభు పేరిట సంతోషంగా ఉన్నారు నమ్ముచున్నాను. ఈ రోజున నీకు దేవుడిచ్చిన ఆత్మ పిరికి ఆత్మ కాదు. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ ధైర్యం కలిగిన ఆత్మ, దత్తపుత్ర ఆత్మ నీకు ఇచ్చాను అంటున్నాడు. ఆ ఆత్మలో ప్రేమ ఉన్నది, ఇంద్రియం ఉన్నది, నిగ్రహం కలిగిన శక్తి ఉన్నది, దేవుని యొక్క శక్తి నీకు తోడే ఉన్నది. అలాంటి ఆత్మలో నువ్వు జీవిస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు నూతనంగా క్రీస్తులో నూతనంగా సృష్టింపబడిన తరువాత ఇక మీదట జీవిస్తున్నది నీవు కాదు, నీలో ఇక మీదట జీవించేది యేసయ్యే. యేసయ్య జీవిస్తే నీలో అది ఒక శక్తి కలిగిన వాడిగా నువ్వు జీవించాలి. భయపడే ఆత్మగా జీవించకూడదు. పిరికి ఆత్మ అసలు నీకు ఇవ్వలేదు. ఈ ఆత్మ వెదుటి వాడిని భయపెట్టే ఆత్మ, నిన్ను శోధించే శోధనని భయపెట్టే ఆత్మ. నేను ఎవడైతే భయపెడుతున్నాడో శోధన కానీ, రోగము కానీ, నీ అప్పు కానీ, వాటిని భయపెట్టే ఆత్మగా జీవించు. దేవుని ఆత్మగా జీవించు, దేవుని సాక్షిగా జీవించు, దేవుని యొక్క ఆరాధకుడిగా జీవించు. దేవుడు నీకు తోడే ఉంటాయని చెప్పాడు. వాగ్దానం నీ జీవితంలో నెరవేరబడును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.